హాయ్ గైస్. సో బ్రో నా బ్లాగ్‌కి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి. సో నా బ్లాగ్‌కి ఇంతమంది విజిటర్స్ ఎవ్రీ మంత్ వస్తున్నారు. సో నేను ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పి రీసెంట్‌గా నన్ను కొంతమంది అడగడం జరిగింది. సో వాళ్ళకి నేను రిప్లై ఇచ్చాను. బట్ వీడియో ఫార్మాట్‌లో ఇస్తున్నట్లయితే మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాడ్సెన్స్ కోసమే ట్రాఫిక్ గనుక జనరేట్ చేస్తున్నట్లయితే, సో యాడ్సెన్స్‌ని బేస్ చేసుకొని మనం ట్రాఫిక్ గనుక జనరేట్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి యాడ్సెన్స్‌లో 2 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి. ఒకటి సిపిసి ఎర్నింగ్స్, రెండోది వచ్చేసి ఆర్‌పిఎం. సో రెవెన్యూ పర్ మైల్ అనమాట. అంటే 1000 ఇంప్రెషన్స్‌కి మనకు వచ్చేటువంటి రెవెన్యూ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఇంప్రెషన్స్‌ని ఎలా ఉంటుంది అంటే, ఒక్కొక్క అడ్వర్టైజర్ ఒక్కొక్క విధంగా అమౌంట్‌ని బిడ్డింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ 1000 ఇంప్రెషన్స్ సో ఒక్కొక్క అడ్వర్టైజర్ ఒక్కొక్కలా చార్జ్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు డాలర్ చార్జ్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు 20 సెంట్స్ డాలర్ చార్జ్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు 30 రూపీస్ సెండ్ చేస్తారు. సో ఇలాగ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వర్టైజర్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్‌గా మనకి బిడ్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ టైంకి యూజర్ ఎటువంటి మన బ్లాగ్ వచ్చేటువంటి రీడర్ యొక్క ఇంట్రెస్ట్‌లను కూడా మనకి ఇందులో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ మన బ్లాగ్‌లో అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే చేసేటప్పుడు సో యూజర్ యొక్క ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మనకి బ్లాగ్స్‌లో యాడ్స్ అనేవి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనుక షూస్ గురించి మీరు గనుక సెర్చ్ చేసి ఆ తర్వాత ఏదైనా బ్లాగ్‌కి వెళ్తే మీకు షూస్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కనపడడం జరుగుతుంది. కాబట్టి మీ రీడర్స్ యొక్క ఇంట్రెస్ట్‌లని బేస్ చేసుకొని యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా ఆ టైంకి ఆ బ్లాగ్‌లో ఆ యాడ్ డిస్ప్లే అయ్యేటువంటి కాస్ట్, సో దానికి పడేటువంటి ఇంప్రెషన్‌కి పడేటువంటి కాస్ట్ ఏంటి, సో పర్ క్లిక్ ఎంత అడ్వర్టైజర్ స్పెండ్ చేస్తున్నాడు అనేటువంటి వాటిపైన మీ యొక్క రెవెన్యూ అనేది డిపెండ్ అయి ఉంటది. ఇది ప్రతి బ్లాగ్‌కి, ప్రతి నిష్‌కి కూడా చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి దీన్ని బట్టి మరి మీరు ఏం చేయాలి అంటే, సో ఓన్లీ అడ్సెన్స్ మీరు కనుక మీరు ఫోకస్ చేసి రెవెన్యూ జనరేట్ చేయాలి అనుకుంటే, సో మీరు అట్లీస్ట్ థౌజండ్స్‌లోన మీరు ట్రాఫిక్‌ని తీసుకురాగలగాలి. అలా తీసుకొస్తేనే మీరు అడ్సెన్స్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేయగలరు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ.